హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు గానీ చాలామంది. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. మన ఆంధ్రప్రదేశ్‌లోని రానున్న స్పెషల్ డిఎస్సికి సంబంధించి క్లాస్ 4థ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఏరియా నుండి 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? డిసెబిలిటీస్ ఇంపార్టెన్స్ డేస్ కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిస్ అవ్వదు, ఖచ్చితంగా పడుతుంది ఈ ఏరియా నుండి. ఫస్ట్ మనం ఇప్పుడు నెలల వారీగా అనమాట, ఏ నెలలోని ఏ డే జరుపుకుంటాము ఏంటి అన్న దాని గురించి మనం చర్చిద్దాం. ఓకేనా? ఫస్ట్ జనవరిలోని బ్లైండ్నెస్ ఓల్డ్ ఓల్డ్ బ్లైండ్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే మనం January 4th. ఓకేనా? దీన్ని బ్రెయిలీ డే అని కూడా అంటారు. ఓకేనా? బ్రెయిలీ మనకి మొన్న 2022 టెట్లోని ఈ క్వశ్చన్ పడ్డది ఫ్రెండ్స్. ఏమని ఇచ్చాడంటే లూయి బ్రెయిలీ పుట్టినరోజు ఎప్పుడు అని ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు అంటే January 4th. ఓకేనా ఫ్రెండ్స్? ఓల్డ్ బ్రెయిలీ డే. ఓకేనా? దాన్ని బ్లైండ్నెస్ డే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్. సెకండ్, జనవరిలోని ఇంకోటి లెప్రసీ పర్సన్స్కి సంబంధించిన అంటే ఓల్డ్ లెప్రసీ డే. ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే లాస్ట్ సండే ఆఫ్ జనవరిలో జరుపుకుంటాం. లాస్ట్ సండే ఆఫ్ జనవరిలోని ఏంటి ఓల్డ్ లెప్రసీ డేని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఫిబ్రవరిలోని ఎటువంటి డేస్ లేదు. మార్చిలోని హెచ్ఐ అంటే హీరింగ్ ఇంప్రూవ్మెంట్ వరల్డ్ హీరింగ్ డే మార్చి 3న జరుపుకుంటాం. వరల్డ్ హీరింగ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 3న వరల్డ్ హీరింగ్ డే జరుపుకుంటాం. దాంతోపాటు మనకి యాసిడ్ అటాక్స్కి సంబంధించింది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజే జరుపుకుంటాం అనమాట. ఇది యాసిడ్ విక్టమ్స్ కానీ, ఓకేనా, వీటికి సంబంధించిన రోజు ఎప్పుడు జరుపుకుంటాము? యాసిడ్ బాధితులకి సంబంధించి అంటే మార్చ్ 8వ తారీఖున. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, డౌన్ సిండ్రోమ్ డే. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చ్ 21వ తారీఖున వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేని జరుపుకుంటాం. ఓకేనా? నేషనల్ సిపి సెలబ్రల్ పాలసీ డే ఎప్పుడు అంటే మార్చ్ 25వ తారీఖున. ఓకేనా? నేషనల్ సెలబ్రల్ పాలసీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? మార్చ్ 25th. ఓకే. నెక్స్ట్కి వచ్చి ఏప్రిల్లో నేటి ఏఎస్డి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఓకేనా? వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 2వ తారీఖున ఏం జరుపుకుంటామంటే వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఓకేనా? పార్కిన్సన్స్ డిసీజెస్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 11న. ఓకేనా? పార్కిన్సన్స్ డిసీజెస్. దాంతోపాటు మనకి వరల్డ్ హీమోఫోలియో డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 17వ తారీఖున హీమోఫోలియో డే జరుపుకుంటాము. ఓకేనా? ఇప్పుడు మే నెలలోని ఏంటంటే ఫస్ట్ తలాసీమియా డేని ఎప్పుడు జరుపుకుంటామంటే మే 8వ తారీఖున తలాసీమియా డేని జరుపుకుంటాము. ఓకేనా? నెక్స్ట్, సిఎన్సి అంటే క్రోనిక్ న్యూరలాజికల్ కండిషన్ అంటే దీర్ఘకాలిక నరాల బలహీనత వ్యాధి. ఇది ఎప్పుడు జరుపుకుంటాము ఈరోజు అంటే మే 12వ తారీఖున జరుపుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, మల్టిపుల్ స్క్లెరోసిస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మే 30వ తారీఖున జరుపుకుంటాం. మల్టిపుల్ స్క్లెరోసిస్ డేని మే 30వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్, జూన్ నెలలో నేటి జరుపుకుంటామంటే సికిల్ సెల్ డిసీజెస్ జూన్ 19వ తారీఖున జరుపుకుంటాం. సికిల్ సెల్ డిసీజ్ని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 19వ తారీఖున జరుపుకుంటాం. ఓకేనా? మల్టిపుల్ డిసార్డర్
అంటే మల్టిపుల్ డిసార్డర్స్లోనే ఏంటంటే డెఫ్ అండ్ డమ్, దాంతోపాటు బ్లైండ్ డే, ఈ రెండింటిని కలిపి దీన్ని ఏంటంటారంటే హెల్లెన్ కిల్లర్ డే. ఓకేనా. ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 27వ తారీఖున హెల్లెన్ కిల్లర్ డే. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఒకటి హెల్లెన్ కిల్లర్ డే. ఓకేనా. హెల్లెన్ కిల్లర్ డే ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 27వ తారీఖున. ఓకే. నెక్స్ట్ సెప్టెంబర్లో ఏంటంటే ఐడి ఇంటలెక్చువల్ డిజబిలిటీ డే ఎప్పుడు జరుపుకుంటామంటే వరల్డ్ ఆల్జర్మిస్ డే. వరల్డ్ అల్జిమర్స్ డే సెప్టెంబర్ 21వ తారీఖున. వరల్డ్ అల్జిమర్స్ డేని మనం ఐడి డేగా మనం సెలబ్రేట్ చేస్తాము. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 21వ తారీఖున జరుపుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డే. ఓకేనా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ డేట్ని ఎప్పుడు మనం జరుపుకుంటామంటే సెప్టెంబర్ 23. ఓకేనా. దీన్ని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డే అని కూడా అంటారు. నెక్స్ట్ అక్టోబర్ నెలలోని సిపి డే. ఓకేనా. వరల్డ్ సిపి డేని అక్టోబర్ 6th జరుపుకుంటాం. వరల్డ్ సిపి డేని ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 6th జరుపుకుంటాం. ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ డే, అక్టోబర్ 8వ తారీఖున. దీన్ని డిస్లెక్సియా రోజు అని కూడా అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. డిస్లెక్సియా డే అని కూడా అంటాము దీన్ని. డిస్లెక్సియా డే. నెక్స్ట్ వరల్డ్ మెంటల్ ఇల్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 10వ తారీఖున మెంటల్ ఇల్నెస్ డేని జరుపుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డార్ఫినిజం డే ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 25th. డార్ఫినిజం అంటే మరుగుజ్జుతనం. అంటే వీళ్ళు 147 సెంటీమీటర్ల కన్నా తక్కువ 4 feet 10 inches లోపు ఉన్న వాళ్ళందరూ డార్ఫినిజం కిందకు వస్తారు. మరుగుజ్జుతనం అంటారు వాళ్ళని. ఓకేనా. అక్టోబర్ 25th జరుపుకుంటాం డార్ఫిజం. ఓకేనా. మరుగుజ్జుల యొక్క దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 25వ తారీఖు. ఓకే. నెక్స్ట్ వైట్ కేన్ డే అంటే బ్లైండ్ కిడ్స్ ఉంటారు కదా, బ్లైండ్ పిల్లలు స్టిక్ని యూస్ చేస్తారు కదా. ఆ స్టిక్కి సంబంధించిన రోజుని మనం వైట్ కేన్ డే అంటారు. ఓకేనా. వైట్ కేన్ డే అంటే ఏంటి? బ్లైండ్ పిల్లలకి సంబంధించినటువంటి రోజు అనమాట. బ్లైండ్ పిల్లలకి సంబంధించినటువంటి స్టిక్ యూస్ చేస్తారు కదా, ఆ రోజుని వైట్ కేన్ డే అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. దాంతోపాటు లాస్ట్ వన్ డిసెంబర్లో లోకోమోటర్ డిసబిలిటీ డే. వరల్డ్ డిసబిలిటీ డే అన్న లోకోమోటర్ డిసబిలిటీ డే అన్న ఒకటే. అది ఎప్పుడంటే December 3rd. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మొత్తం 12 నెలల్లోనే ఏ రోజు ఏ నెలలోనే ఏ డేట్ జరుపుకుంటాం అనేది చెప్పడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ చూసుకోవాల్సింది ఇది వరల్డ్ డిసబిలిటీ డే December 3rd. ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పైకి ఇంకా చూసుకున్నామంటే దీనికి సంబంధించి మెంటల్ ఇల్నెస్ డే ఒకటి, డార్ఫిజం డే ఒకటి. ఓకేనా. అక్టోబర్లోని. నెక్స్ట్ సెప్టెంబర్లోకి వచ్చేసి ఐడి. ఓకే. వరల్డ్ అల్జిమర్స్ డే ఒకటి, సెప్టెంబర్ 21వ తారీఖు. ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎస్ఎల్ అంటే ఇంటర్నేషనల్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్. ఓకేనా. ఇంటర్నేషనల్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ దీనికి సంబంధించిన రోజు ఇప్పుడు సెప్టెంబర్ 23వ తారీఖు. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఎల్డి అక్టోబర్ 8వ తారీఖు ఎస్ఎల్డి. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇది హెల్లెన్ కిల్లర్ డే. ఓకేనా. మల్టిపుల్ ఎండి అండ్ డెఫ్ అనమాట. అంటే
బ్లైండ్ అండ్ డెఫ్, ఓకేనా, బ్లైండ్ అండ్ డెఫ్కి సంబంధించి దీన్ని మల్టిపుల్ డిజబిలిటీ డే అని కూడా అనవచ్చు, ఓకేనా. ఎప్పుడంటే హెలెన్ కెల్లర్ డే ఎప్పుడు జూన్ 27వ తారీఖున, ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ తలాసిమియా డే మే 8వ తారీఖు, ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఆటిజం డే ఒకటి, ఓకేనా, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు అంటే April 2, ఇదొకటి, ఓకేనా. దీంతోపాటు హీమియోఫోలియా డే, వరల్డ్ హీమోఫోలియా డే April 17వ తారీఖు, ఇదొకటి, ఓకేనా. నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్ డే మార్చి 21వ తారీఖు, అదొకటి. నెక్స్ట్ వరల్డ్ హీరింగ్ డే మార్చి 3వ తారీఖు, ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదొకటి బ్లైండ్నెస్ అంటే వరల్డ్ బ్రైలీ డే ఎప్పుడు అందుల దినోత్సవం ఎప్పుడు జనవరి 4వ తారీఖున, ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చెప్పిన ప్రతిదీ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మాకు ఉపయోగపడుతున్నటువంటి కెమెరామ్యాన్ నీలేష్ గారికి అందరూ హాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు, శుభదినం.